హాయ్ అండి, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అసలు బాబోయ్, ఈ ఎండలకు అసలు చాలా భయం వేస్తుంది. అసలు నిన్నైతే 48 డిగ్రీస్ ఉంది ఎండ. అందరూ జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నాను. ఫ్రైస్ అవి మానేసామండి ఈ సమ్మర్లో. అందుకనని పప్పు, పులుసులు, పప్పుచారు ఇలాంటివే బెస్ట్ సమ్మర్లో. అందుకనని తోటకూర పప్పు చేస్తున్నాను ఈరోజు. కందిపప్పు శుభ్రంగా కడిగేసేసి దానికి తగ్గ వాటర్ వేసేసుకొని తోటకూర శుభ్రంగా 2 కట్టలు తీసుకున్నాను. తోటకూర శుభ్రంగా కడిగేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పసుపు, చింతపండు. నేను కారం దీంట్లో ఎందుకంటే ఆ ప్రెషర్ దీనికి కారం అంతా కుక్కర్ మూతకే అతుక్కుపోతుంది. అందుకని చెప్పేసానని పోపులో కారం వేస్తాను నేను. పప్పు ఉడికింది, ఉప్పు వేసుకొని ఎనిపేసుకొని తిరగమూత వేసేసుకోవడం. ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు పోపులో వేస్తే చాలా బాగుంటాయి. ఈ నూనె అది లోపలికి వెళ్ళి భలే టేస్టీగా అనిపిస్తాయి. పడేన అవసరం లేదు, బాగుంటాయి పప్పులో నంచుకొని తింటే. తాలింపు గింజలు, కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఇంగువ ఉంటే ఇంగువ అయినా వేసుకోవచ్చు, వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి వేస్తాను. మీకు 2 ఇష్టమైతే 2 కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా తాలింపు వేగిన దాన్ని పప్పులో వేసేసుకోండి. అంతే, అయిపోయింది. కొంచెం అలా ఒక ఉడుకు